One of the important reasons for the lack of our spiritual development is not having a clear understanding of God's love for us. మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకి సరిగా లేకుండా ఉండటానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే దేవుని ప్రేమ మన ఎడల ఎంత ఉన్నదో మనం అర్థం చేసుకోకపోవడమే. We always struggle and we think that we have to somehow or the other we have to obey and we have to take up the cross and we have to die and we have to do all that, and an obedience without having any love from our hearts. మన హృదయంలోంచి నిజమైన ప్రేమ లేకుండా ఏదో ఒక రకంగా కష్టపడి మనం దేవుని వాక్యానికి లోబడి ఏదో ఒక రకంగా కష్టపడి చేయాలి అని అనుకుంటూ ఉంటాం. And therefore we don't understand that he has loved us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో ఆయనలో మనం ప్రేమిస్తున్నారు అని మనం అర్థం చేసుకోకుండా ఉండిపోతాం. So I thought we should meditate on God's tremendous love for us today. దేవుని మహద్భుతమైన ప్రేమ గురించి ఈ దినమందు మనం ధ్యానించాలని నేను అనుకుంటున్నాను. Shall we have a word of prayer? మనం ఒక ప్రార్థనతో Father, we ప్రారంభించుకుందాం. pray that only you can open our hearts and eyes of understanding. ప్రభువా, మా యొక్క హృదయములు కండ్లు నీవు మాత్రమే తెరవగలవని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Lord, no man's words can help. ఏ మనుషుని మాటలు కూడా సహాయం చేయలేవు. Lord, only a revelation of thy love towards us My will idol- solve many problems, Lord. మా ఎడల నీకున్న గొప్ప ప్రేమ ప్రత్యక్షతం అయితే తప్ప మేము అర్థం చేసుకోలేము. Dear Lord, we pray that you would speak to each one of us. మాలో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. Lord, I pray that there will be a tremendous change in our lives, Lord. మా జీవితంలో చాలా గొప్ప మార్పులు కలుగుతుందని నేను ప్రార్థన చేస్తున్నాను. Help us, Lord, to have a tremendous faith in thy word. నీ వాక్యం ఎడల మాకు చాలా గొప్ప విశ్వాసమును దయచేయండి, ప్రార్థన చేస్తున్నాం. Have mercy on the church. నా మీద కనికరము చూపించండి, మా సంఘం మీద కనికరమును చూపించండి. It's your people, it is your body, it is your church. మీరు నీ ప్రజలు, నీ శరీరము, నీ సంఘము. Have mercy on us. మా మీద నీ కనికరమును చూపించండి. In the name of Jesus alone we pray, dear Father. యేసు నామములో మాత్రమే ప్రార్థన చేస్తున్నాం ప్రియ తండ్రి. Amen. ఆమేన్. Last Sunday we heard about the favorable year of the Lord. గత ఆదివారము మనము Favorable year of the Lord. హితవస్త్రము గురించి విన్నాం. And his revenge or punishment is only for one day. ఆయన యొక్క ఉగ్రత ఒక దినం మాత్రమే ఉంటుందని మనం విన్నాం. That is all the 365 days it is his love, his love, his love, his love. మిగిలిన 365 దినములు ఆయన ప్రేమ, ఆయన ప్రేమ, ఆయన ప్రేమ మాత్రమే. It is very difficult for us to believe that. దాన్ని చూడడం మనకి అర్థం చేసుకోవడం మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. How can God be so loving like that? దేవుడు నిజంగా అంత ప్రేమ కలిగి మన ఎడల ఎలా ఉంటారు? Very difficult for us to believe that. అది నమ్మడమే మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. When, as we heard during the praise time, when we have got a problem, suddenly we question, is it all true? ఇప్పుడే మనం దేవుని స్తుతించుకునే సమయంలో ప్రైజింగ్ టైంలో అనుకున్నాం, మనకేమైనా సమస్య రాగానే వెంటనే దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. Is it all true what I hear in the church? చర్చిలో నేను వినేదంతా నిజమేనా? Suddenly you get a doubt. వెంటనే ఒక డౌట్ వస్తుంది మీకు. So in this connection I want to show you some verses which all of us know. ఈ సందర్భంగా మీ అందరికీ తెలిసిన కొన్ని వాక్యములు నేను I am చూపించాలనుకుంటున్నాను. not trying to tell you anything new which you do not know. మీకు తెలియనిది ఏదో కొత్తది నేనేదో బోధించాలని నేను ప్రయత్నించట్లేదు. I want to show to you some verses which you all know. మీ అందరికీ తెలిసిన కొన్ని వాక్యములు నేను I am trying చూపించాలనుకుంటున్నాను. to encourage you, I am trying to underline and emphasize what you already know. ఆఖరిగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి దాని మీదే ఉద్ఘాటించి మరలా చెప్పాలని మేము అనుకుంటున్నాం. In Jeremiah chapter 31, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం వైపు తిప్పుతాం. Jeremiah 31, the Lord is telling us, Jeremiah chapter 31 verse 3. ఇర్మియా 31:3 చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను.
I have loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. Therefore I have drawn you with loving kindness. కనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. Beloved brothers and sisters, put your name there. Whenever there says you, put your name there. Write their name there. Write your name there. ప్రియ సహోదర సహోదరి, నేను నిన్ను అని ఉన్న చోట, నిన్ను అని ఉన్న చోట మీ పేరు రాసుకోండి అక్కడ. I have loved you with an everlasting love. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. I have drawn you with loving kindness. నీ ఎడల విడువక కృప చూపుచున్నాను. Think of this verse in verse 20, chapter 31. 31:20లో మనం చూసుకున్నట్లయితే, Verse 20, it's a verse which it's amazing if you can understand that verse. ఈ వాక్యమును గనుక, ఈ వచనమును మీరు అర్థం చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. Is Ephraim my dear son? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా? Is he a delightful child? నాకు ముద్దు బిడ్డ? You put your name there. అక్కడ మీ పేరు రాసుకోండి. Put your name there. అక్కడ మీ పేరు పెట్టుకోండి. Don't think that, okay, this is some message that we are hearing. I am talking about your practical living, practical daily life. I am talking to you. ఏదో వర్తమానం ఏదో వింటున్నాం అనుకోవద్దు. ప్రతిదినము మానదిన జీవితంలోంచి జరిగే వాటి గురించే నేను ఇక్కడ చెప్తున్నాను. Indeed, as often as I have spoken against him, I certainly still remember him. Therefore my heart yearns for him. I will surely have mercy on him, declares the Lord. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము, అతనిని జ్ఞాపకము నన్ను విడువుకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉన్నది తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. Says maybe the Lord has been tough with you. బహుశా ప్రభు మీ ఎడల కఠినంగా ఉన్నారేమో. It says there. అక్కడ As often as I have spoken against him. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా, maybe that you have gone through some trials. మీరు కొన్ని పరీక్షల ద్వారా వెళ్తున్నారేమో. But you know what he says? ఇక్కడ ఏమనుందో తెలుసా? I certainly will remember him. తప్పక నేను అతన్ని జ్ఞాపకం చేసుకుందును, కరుణింతును. I will certainly remember him. తప్పక నేను అతన్ని కరుణింతును, జ్ఞాపకం చేసుకుందును. It says I will surely have mercy on him. అతని ఎడల కృప చూపుదును. So believe that. Put your word there. మీరు నమ్మండి. అక్కడ మీరు మీ పేరు రాసుకోండి. అక్కడ put your name there. మీ పేరు అక్కడ పెట్టుకోండి. I will, that is God says, I will surely have mercy on dash. Put your name there. అతను విరోధముగా మాట్లాడినప్పుడు అతడు జ్ఞాపకము, అతని గురించి నా కడుపులో చాలా వేదన, తప్పక నేను అతన్ని కరుణింతును, అతనిని అన్న ఉన్న చోట మీ పేరు రాసుకోండి. He has loved us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. And you know what the Lord says? ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? Jeremiah 29 verse 11. ఇర్మియా 29:11. 29:11. 29:11లో Jeremiah 29:11. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. Jeremiah 29:11 it says, I am with you, declares the Lord, to save you. And then the 29:11. I know the plans that I have for you, declares the Lord, plans for welfare and not for calamity, to give a future and a hope. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. Maybe that God has taken you through various trials. బహుశా దేవుడు మిమ్మల్ని కొన్ని శ్రమల ద్వారా తీసుకెళ్తున్నారేమో. Maybe God has taken you through various problems, difficulties. కొన్ని సమస్యల ద్వారా లేకపోతే కొన్ని కష్టముల గుండా మీరు వెళుతున్నారేమో. But it says now that the plans that I have for you is for your welfare. అవి మీకు నిరీక్షణ కలిగినట్లుగా మీ సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు అని చెప్తున్నారు. God has got lot of plans about you, dear brother, dear sister. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవునికి మీ ఎడల చాలా ఉన్నతమైన ఉద్దేశములు ఉన్నాయి. Tremendous plans for you. మీ కొరకు గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. See, God doesn't, the devil doesn't want you to listen to this. సైతాను మీరు ఈ మాటలు వినాలని అనుకోడు. Therefore I can predict that some or the other there will be distractions today. అందుకే మీలో కొంతమందిని అలాగా మీ గమనాన్ని మళ్లించాలని చూస్తూ ఉంటాడు. But I would request you, please listen.
కానీ నేను మిమ్మల్ని ఏమని విజ్ఞాపన చేస్తున్నానంటే దయచేసి వినండి, Please listen to it. Don't sleep. దయచేసి వినండి, దయచేసి నిద్రపోవద్దు. Please listen to God's word. దేవుని వాక్యం వినండి. Don't talk to one another. Don't crack jokes with one another. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దు, ఒకరితో ఒకరు హాస్యం చేసుకోవద్దు. Don't sit and laugh. ఒకరినొకరు చూసి నవ్వుకోవద్దు. అలాగా Don't go and check your mobile now. వెళ్ళి మీ యొక్క మొబైల్ ఫోన్లు చెక్ This is చేసుకోవద్దు. the word of God coming. It is the presence of God. We are all here and the Lord is speaking to us. దేవుని సన్నిధి నుంచి దేవుని వాక్యం వస్తుంది. మనమందరం ఇక్కడ ఉన్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. The Lord says the plans that I have for you is for your welfare. మీకు మీ సమాధానకరమైన ఉద్దేశములు నేను మీ ఎడల కలిగి ఉన్నాను అని చెప్తున్నారు. For peace, for welfare, for your growth, for your development. మీ సమాధానం కొరకు, మీ మేలు కొరకు, మీ యొక్క ఉన్నత కొరకు. That is what the word of God says, not I say. అది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. If you don't believe me, that's okay. నన్ను మీరు నమ్మకపోతే పర్లేదు, But believe him. కానీ ఆయన్ని నమ్మండి. Believe the Lord. That's all I'm saying. ప్రభువు నమ్మండి, నేను అదే చెప్తున్నాను. Believe the Lord. ప్రభువు నమ్మండి. The plans that he has for you is for your welfare or peace or growth. What is the word used there, brother? సమాధానం, పీస్. Samadhanam. For the peace, for peace. In the NASB it says for your welfare. మీ యొక్క శ్రేయస్సు కొరకు అని NSBలో ఉంది. తెలుగులో మనకి మా సమాధానం కొరకు, సమాధానమైన ఉద్దేశములే. And when you seek him, మీరు ఆయన వెతికిన ఎడల you will find me. మీరు ఆయన వెతికితే ఆయన్ని కనుగొంటారు. That is what it says. You will call upon me. మీరు నాకు మొరపెట్టుదరని. I will listen to you. Verse 12. 12వ వచనం, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేని. See that, dear brothers, ఆలకింతును. dear sisters, please believe that word. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ మాట దయచేసి మీరు నమ్మండి, విశ్వసించండి. You will call upon me, you will pray to me, and I will listen to you. మీరు నాకు మొరపెడుతురేని, మీరు నాకు ప్రార్థన చేతు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. Who has told you that when you pray, God will not hear you? Who has told you that? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వినడని ఎవరు నీకు చెప్పింది? It is the enemy of your soul will say that. నీ యొక్క ఆత్మకి శత్రువు చెప్తాడు అలాగా. God will never say that. దేవుడు ఎప్పుడు అలా చెప్పరు. When you pray, God will hear your prayers. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనలు ఆలకిస్తారు. And then it says in verse 13, 13వ వచనంలో ఇలాగుంది, you will seek me and you will find me. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ హృదయంతో నన్ను గురించి విచారణ When you చేసిన search ఎడల, for me with all your heart, మీ పూర్ణ హృదయంతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల, I will be found by you. Verse 14 declares the Lord. మీరు నన్ను కనుగొందురు. I will be found by the Lord. నేను దేవునికి కనుగొంటారు, దేవుడు నన్ను కనుగొంటారు. I will be found by you. నీవు నన్ను కనుగొంటావు. The Lord says, దేవుడు అంటున్నారు, when you call upon me, when you pray, I will be found by you. That means you will be able to see me. నీవు నాకు ప్రార్థన చేస్తే, నీవు నన్ను వెతికితే, నువ్వు నన్ను చూడగలుగుతావు, నువ్వు నన్ను కనుగొంటావు. It depends on your faith. అది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. Yes, Lord, I believe that. అవును ప్రభువా, నేను దాన్ని Yes, నమ్ముతున్నాను. Lord, I believe that. అవును ప్రభువా, నేను దాన్ని నమ్ముతున్నాను. I will be, Lord, you will be found by me. నేను నిన్ను కనుగొనగలను. You will be found by me. నేను నిన్ను కనుగొనగలను. That is what it says in verse 14. 14వ వచనంలో అదే ఉంది. మీరు నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవాకు. There is one name for God. ఇదే దేవుని యొక్క ఒక పేరు. Many plans he has, ఆయనకి చాలా ప్రణాళికలు ఉన్నాయి, which you cannot understand. అది మనం అర్థం చేసుకోలేము. Somebody has prayed, Lord, I don't understand many things. ఎవరో ప్రార్థన చేశారు, అవును ప్రభువా, నేను చాలా విషయాలు అర్థం Lord, చేసుకోలేను. I don't know why all these things happen in my life. నా జీవితంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకు I తెలియదు, don't understand. నేను అర్థం చేసుకోలేను. And then the devil will say, well, God doesn't have a good plan for you. అప్పుడు దేవుడు అంటాడు, సైతాన్ అంటాడు, దేవునికి మీ ఎడల మంచి ప్రణాళికలు లేవు అంటాడు. God has not loved you with an everlasting love. God doesn't love you. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అని చెప్తాడు. That is what the devil will come and tell you that. అప్పుడే అదే విషయాన్ని సైతాన్ వచ్చి చెప్తా ఉంటాడు మీకు. Dear brothers and sisters, understand God. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని అర్థం చేసుకోండి. There's a beautiful verse in Isaiah 45 verse 15. యెషయా 45:15లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది. This is one of the characteristics of God. Isaiah 45 verse 15. యెషయా 45:15 ఈ దేవుని యొక్క గుణ లక్షణంలో ఇది ఒక గొప్ప లక్షణం.
45:15 ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నన్ను Truly the word మరుగుపరుచుకుని God దేవుడవై who ఉన్నావు. hides himself. Verse 15. Verse 15, 1-5. 45:15. Truly Israel the word Deva God Rakshaka. who hides himself. నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. God who hides himself. నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. దేవుడు తన్ను మరుగు చేసుకుంటారు. O God of Israel, O my Savior. ఓ ఇశ్రాయేలు దేవా నా రక్షక. Have you ever heard of God like that? దేవుని గురించి ఎప్పుడన్నా నువ్వు విన్నావా అలాగ మరుగుపరుచుకుని దేవుడై ఉన్నారు? God hides himself. దేవుడు తన్ను తాను మరుగు చేసుకుంటారు. When God is planning so many things, when God is doing so many things, he hides himself. He doesn't tell you everything in detail now. దేవుడు చాలా పనులు చేస్తున్నప్పుడు ఆయన అన్నీ నీకు తెలియచేయరు, కొన్ని అలాగా మరుగుపరుచుకుంటూ ఉంటారు. You know, all of us have got this tendency to be, we are so curious, no? మనందరికీ తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. Your sound should be less. You can switch it off. Switch it off, yeah. So we can say that, you know, we are all very curious people. అంత ఆతృత నాకు లేదండి, అంత ఆతృత కలిగిన వారం కాదు మేము అని మీరు అనొచ్చు. You know, we are all curious. కానీ మనందరం చాలా ఆతృత కలిగిన వారం. All these scientific discoveries and inventions have all occurred because of this big quality which God has given to us called curiosity. మనలో ఉన్న ఈ యొక్క తెలుసుకోవాలని ఆతృతను బట్టి సైంటిఫిక్ ఈ యొక్క సైన్స్లో ఉన్న కొత్త అన్వేషణలు ఆవిష్కరణలు అన్నీ మనం చూస్తున్నాం. But then you know what God says? కానీ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? When you come to me, నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు don't try to be curious. నా దగ్గరకు వచ్చి నీవు తెలుసుకోవాలన్నంత Don't try ఆతృత to be కలిగి curious. అంత ఆతృత కలిగి ఉండదు. Believe me. నన్ను నమ్ము. Very difficult. చాలా కష్టం కదండి. Lord, you tell me what you are going to do in 2025. I'll believe you. Sure. 2025లో నువ్వు ఏం చేయబోతున్నావు నాకు చెప్పు, నేను నమ్మేస్తాను ఖచ్చితంగా. What you are going to do in 2024, June onwards, tell me, Lord, I'll believe you. No problem. 2024 జూన్ నుంచి నువ్వు ఏం చేయబోతున్నావో చెప్పు ప్రభువా, నేను నమ్ముతాను, ఏ సమస్య లేదు. And God says, అప్పుడు దేవుడు అంటారు, my son, ప్రియ కుమారుడా, my daughter, నా కుమార్తె, I want you to grow. నువ్వు ఎదగాలని నేను అనుకుంటున్నాను. Therefore, I won't tell you my plans to you. అందుకని నా ప్రణాళికలన్నీ నేను నీకు చెప్పను. I will hide myself. నన్ను నేను మరుగుపరుచుకుంటా. But believe కానీ నువ్వు నమ్ము, that I will do the best for you. నీకు నేను శ్రేష్టమైనది చేస్తానన్నాను. Believe that I will do the best for you. నేను నీకు శ్రేష్టమైనది చేస్తాను. Believe me. నన్ను నమ్ము. Believe me. నన్ను నమ్ము. That is what the Lord says. అదే దేవుడు చెప్తున్నారు. But we all want to know what is going to happen, what is going to happen, what is going to happen. కానీ మనందరికీ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి, ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. Zephaniah, it says, chapter 3. జెఫనయాలో 3వ అధ్యాయం. Zephaniah is one of the last books. Just before Malachi, we find Zechariah. And then just before Zechariah, we have Haggai. And then we have Zephaniah. Zephaniah. జెఫన్యా. After last book is, I hope all of you have taken. All of you parents, you should give exercises for your children. మీ పిల్లలకి ఈ యొక్క అభ్యాసం నేర్పిస్తూ ఉండాలి మీరు. Suddenly ask them to read the verse. వెంటనే టక్కన ఒక వర్షం చదవండి అని చెప్పాలి మీరు. Zechariah 3 verse 17. జకరియా 3:17 చదవండి. Suddenly ask them and give them a prize. ఉన్నప్పుడే అడగండి, ఉన్న పాటను అలా అడిగి వాళ్ళకి ప్రైజ్ ఇస్తూ ఉండండి. Thus they will develop the habit of learning where the books are. వారు ఈ యొక్క బైబిల్ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో ఆ విధంగా అలవాటుగా నేర్చుకుంటూ ఉంటారు. More than the poem helps, that song helps. About all the books. ఈ యొక్క పుస్తకాలన్నిటి గురించి మనకి సండే స్కూల్ పాట ఉంది కదండి, ఆ పాట ఖచ్చితంగా సహాయం చేస్తుంది. But more than that, కానీ దానికంటే ఎక్కువగా if they become familiar with the book, ఈ యొక్క బైబిల్ పుస్తకాల గురించి వాళ్ళకి సుపరిచితులుగా ఉంటే that is better. అది చాలా మంచిది. Have a competition among the children. పిల్లల మధ్యలో వచ్చే పోటీలు లాగబెడుతూ ఉండండి. Sunday class also you can do. సండే స్కూల్లో కూడా మీరు అది చేస్తూ ఉండొచ్చు. So that is how they'll become familiar. ఆ విధంగానే వారు పరిచయస్తుల కింద ఉంటారు బైబిల్కి. See, nobody should turn, if it is Ephesians, nobody should turn to Genesis here looking for Ephesians. ఎఫీసీలకి అని చెప్పగానే వాళ్ళు ఆదికాండం వైపు తిప్పకూడదు. Yeah. So we have to train our children. మన పిల్లల్ని మనం తరబితి చేస్తూ ఉన్నాం. Okay, Zephaniah chapter 3.
జెఫన్యా 3వ అధ్యాయము verse 17. 17వ వచనం. It says, Lord your God is in your midst. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. He is a victorious warrior among you. ఆయన శక్తివంతుడు. He will exalt over you with joy. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. Do you know that, dear brothers and sisters, that God is happy about you? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు తెలుసా దేవుడు నీ యందు బహు ఆనందం కలిగి ఉన్నాడని? That is what it says here. అదే ఇక్కడ చెప్పబడి ఉంది. He will exult. That means excited, very happy over you with joy. That is how it says. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. Yeah, that he'll be so happy with you. He will exult over you with joy. ఆయన నీ వైపు నీ విషయమై ఎంతో ఆనందిస్తూ ఉంటారు, ఎంతో సంతోషిస్తూ ఉంటారు. And then it says he'll be quiet in his love. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి. He'll be quiet in his love. ఆయన తన ప్రేమలో శాంతం వహించి He'll be ఉంటారు. quiet in his love means he will not tell you what are the plans he has, which he has planned in his love. ఆయన ప్రేమతో ఆయన నీ కొరకు ఏది ప్రణాళిక చేశారో అది నీకు చెప్పరు అని దాని అర్థం. He will not tell you that. అది నీకు ఆయన చెప్పరు. He has got good plans, but he'll be quiet about the plans. ఆయనకు చాలా ప్రణాళికలు ఉన్నాయి, కానీ ఆయన ప్రణాళికల విషయమై ఆయన మౌనంగా ఉంటారు. I am encouraging you to believe in a good God who has got good plans for you. ఈ గొప్ప దేవుడు నీ ఎడల కలిగిన గొప్ప ప్రణాళికల విషయమై ఆయన మీరు విశ్వసించాలని, నమ్మాలని నేను అనుకుంటున్నాను, ప్రోత్సహిస్తున్నాను. You know the attitude of God when you sin? దేవుని యొక్క వైఖరి తెలుసా నువ్వు పాపం చేసినప్పుడు ఎలా ఉంటుందో? Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయం వైపు తిప్పుతాం. Luke chapter 15. లూకా సువార్త 15వ అధ్యాయం. Some of you may be saying that, oh brother, I have sinned or I may sin, and then what is the attitude of God? మీలో కొంతమంది అనొచ్చు, సహోదరుడు అనే పాపం చేసినప్పుడు దేవుని వైఖరి ఎలా ఉంటుంది? Luke chapter 15 verse 20. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. It says there, his father saw him. దూరముగా ఉండగానే తండ్రి వాని చూచి. Then we can ask this one question. అప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చు మనం. Did the son inform the father that he would come on this particular day? 20th of July I'll come back. కుమారుడు తన తండ్రికి జూలై 20వ తారీఖు నేను వస్తానని ముందుగానే తండ్రికి ఏమైనా చెప్పాడా? Was there any phone call? Was there any cell phone? అలా ఆయన ఫోన్ చేశాడా? ఆ రోజులో ఆయన సెల్ ఫోన్ ఉందా? Then how did the father see? Suddenly, all of a sudden he saw. మరి అలాంటప్పుడు తండ్రి ఉన్నపాటుగా అకస్మాత్తుగా ఎలా చూశాడు? The father was always standing there on the top of his house and looking every day. ప్రతిదినము కూడా తండ్రి తన ఇంటి మీద నుంచుని ప్రతిదినము కూడా ఆయన చూస్తూనే ఉండే తండ్రి కింద ఉన్నాడు. Is my son coming? Is my son coming? Is my son coming? నా కుమారుడు వస్తున్నాడా? నా కుమారుడు వస్తున్నాడా? నా కుమారుడు వస్తున్నాడా? He was always looking for you to come back. And he's waiting. ఆయన నీ కొరకు చూస్తున్నారు, నీ కొరకు అలా కనిపెడుతున్నారు, వస్తావు అని అలా ఎదురు చూస్తున్నారు. What does the devil say? సైతాన్ ఏం చెప్తాడు? Oh, you have sinned. ఇదిగో ఇప్పుడు నువ్వు పాపం చేసావు. Now God is very angry with you. ఇప్పుడు దేవుడు నీతో చాలా కోపంగా ఉన్నారు. God is very angry with you. నువ్వంటే చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు. The brothers are very angry with you. నీతో సహోదరులకి నీ మీద చాలా కోపం ఉంది. Elders are very, very angry with you. ఇంక పెద్దలైతే ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా చాలా కోపంగా ఉన్నారు. That is what the devil says. అదే సైతాన్ చెప్తా ఉంటాడు. And now you say, అప్పుడు అంటావు, అవును నిజమే అంటావు. And then you don't want to come anywhere near. ఇంకా దగ్గర కూడా రావడానికి ప్రయత్నించు నువ్వు. Dear brothers and sisters, when will we stop listening to the devil? ప్రియ సహోదరి, ఎప్పుడు మీరు ఈ సైతాన్ మాటలు వినడం మానేస్తారు? Lord, you are looking for me. ప్రభువా, నీవు నా కొరకు ఎదురు చూస్తున్నావు. Lord, you are waiting for me. నా కొరకు నువ్వు వేచి ఉంటున్నావు ప్రభువా. He was a rich man, very rich man. ఆయన చాలా ధనకుడు, చాలా ధనవంతుడు. Maybe he had a 2-story building or a 3-story building like this. ఇలాగే 3 అంతస్తుల భవనం ఉందేమో ఆ రోజుల్లో. And he was standing on top of the terrace. ఆ యొక్క పైన మేడ మీద అలా నిలబడ్డాడేమో. And he was looking. అలా పైన నిలబడి చూస్తున్నాడు. Morning maybe 7 a.m. పొద్దున్న 7 గంటలకి. Maybe around before lunch. లేకపోతే భోజన సమయానికి ముందు మధ్యాహ్నం. Evening 4 o'clock. తర్వాత సాయంకాలం 4 గంటలకి. And before getting light maybe by 6 or 7. సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో. Father is going up to the terrace and
Wife also would have said, why you are going every day? That fellow has gone. I don't think that fellow will come. ప్రతిరోజు పైకి వెళ్తున్నాడు, మేడ మీదకి వెళ్తున్నాడు. భార్య కూడా చెప్పుంటది, ఎందుకు పైకి వెళ్తున్నావు, వాడు వెళ్ళిపోయాడు ఇంకా రాడు అని Or చెప్పుంటారు. his elder brother would have said, elder son would have said. లేకపోతే ఆ పెద్ద కుమారుడు చెప్పుంటాడేమో, వాడు వెళ్ళిపోయాడు ఇంకా రాడు అని. Or other servants would have said, why sir, every day you are going up and up thinking that your son will come, that fellow will not come. దాసులు చెప్పుంటారేమో, ఎందుకు సార్ ప్రతిరోజు మీరు పైకి వెళ్తున్నారు చూస్తున్నారు, వాడు వెళ్ళిపోయాడు ఇంకా రాడు అని చెప్పుంటారేమో. Okay, you can say whatever you want. సరే, మీకు ఏది చెప్పాలనుకుంటారో అది చెప్పొచ్చు. I am going and looking for my son. నేను ప్రతిరోజు వెళ్తాను, నేను నా కుమారుడు కొరకు He వెతుకుతాను, will come back. తను వస్తాడు. Dear brothers and sisters, will you believe that one word today? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ ఒక్క మాట ఈ దిన ముందు నీవు నమ్ముతావా? When you sin, నువ్వు పాపం చేసినప్పుడు God is waiting for you to come back. నువ్వు మరలా తిరిగి రావడం కోసం దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. Come back. తిరిగిరా, Come back. తిరిగిరా. And not only that, అది మాత్రమే కాదు, he ran towards that son. పరిగెత్తుకుని వెళ్ళాడు తన కుమారుడి దగ్గరికి. Brother Zach says there's only one portion where God is described as running. God is running. ఈ జాక్ బ్రదర్ చెప్తుంటారు, ఈ ఒక్క వాక్య భాగంలోనే దేవుడు పరిగెత్తడం గురించి ఉంది అని. God is running. దేవుడు పరిగెడుతున్నారు. Nowhere in the whole Bible it says God is running. ఇంకెక్కడ కూడా బైబిల్లో దేవుడు పరిగెడుతున్నారని ఎక్కడా లేదు. Even in the Garden of Eden, God was walking. ఏదైనా తోటలో కూడా దేవుడు నడుస్తున్నారని ఉంది. But it says here he was running. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే పరిగెడుతున్నారు. Dear brothers, dear sisters, I hope it will go into your heart. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నమ్మండి, ఇది మీ హృదయంలోనికి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. When you are discouraged, మీరు నిరుత్సాహపడినప్పుడు the Lord says, oh, I hope he will believe me. దేవుడు అంటారు, నీవు నన్ను నమ్ముతావని నేను విశ్వసిస్తున్నాను. I wish my child would believe me, run back to me and believe me. నా కుమారుడు నా వైపు తిరిగి పరిగెత్తుకు వచ్చి నన్ను నమ్ముతాడని నేను ఆశపడుతున్నాను. When you are anxious, when you are fearful, you know what the Lord says? I wish my son, my daughter would believe me and would trust me. నువ్వెంతో కలవరంతో ఉన్నప్పుడు, లేకపోతే భయంతో ఉన్నప్పుడు నన్ను నమ్ముతాడు నా కుమారుడు అని నేను ఆశపడుతున్నాను అని దేవుడు అంటాడు. Dear brothers and sisters, will we grieve the heart of God? ఇంకా మనం దేవుని హృదయాన్ని దుఃఖపరిచే వారి కింద ఉందామా? No, you will not run for me. నీవు ఆయన కొరకు పరిగెత్తవు. You will not look for me. నీవు నా కొరకు పరిగెత్తవు, నీవు నన్ను వెతకవు. You hate me. నీవు నన్ను ద్వేషిస్తావు. Nobody loves me. నన్ను ఎవరు ప్రేమించరు. I will die in my sin. నేను నా పాపంలోనే చచ్చిపోతాను. That is what the devil tells you, and you believe that. అదే సైతాన్ చెప్తూ ఉంటాడు, నువ్వు దాన్ని నమ్ముతా ఉంటావు. No, dear brothers, today is the last day. నువ్వు అలా కాకూడదు సహోదరుడా, ఈ దినమే ఆఖరి దినం అవ్వాలి. I will not believe that anymore. ఈ ప్రభా, ఇంక మీదట నేను ఎన్నడూ ఆ మాటలు Lord, నమ్మను. even when I sin, నేను పాపం చేసినప్పుడు your కూడా everlasting love looks for me, runs after me. ఈ శాశ్వతమైన ప్రేమ నన్ను వెతుకుతూ ఉంటది, నా కొరకు పరిగెడుతుంది. 1 Corinthians 10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. Again a verse which you know. ఇది మీకు తెలిసిన వాక్యమే. మరలా కూడా All of us know, we have heard it so many times. మనందరికీ తెలుసు, మనం చాలా అనేక పర్యాయములు విన్నాం. What about the temptations that you have? మీకున్న శోధనల విషయమే ఏంటి? 3 things it says in that beautiful verse 10:13. Never ever forget in your life. ఈ 10, 13 అద్భుతమైన ఈ వాక్యంలో 3 విషయాలు చెప్పబడి ఉన్నాయి. If you have not underlined in your Bible, if you have got the habit of underlining, please underline, highlight that verse. మీ బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకున్నట్టయితే ఇప్పుడైనా మీరు అండర్లైన్ చేసుకుని దాన్ని హైలైట్ చేసుకోండి. Highlight that verse. అది బాగా స్పష్టంగా కనపడేటట్లుగా దాని కింద What does it say? ఏమని చెప్పబడి ఉంది ఇక్కడ? No 10, temptation 13. has overtaken you, but such as is common to man. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. Remember that, dear brothers, dear sisters. దీని జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ సహోదరుడా, సహోదరి. All the temptations that you have is common to everybody else. మీకున్న ప్రతి ఒక్క శోధన కూడా అందరికీ ఉన్నదే, సాధారణమైనదే. It is common to everybody. అది అందరికీ సాధారణమైన విషయమే. Bible doesn't say situations are all same. No, Bible doesn't say that. బైబిలు అన్ని పరిస్థితులు ఒకటే అని చెప్పట్లేదు. Situations are different. పరిస్థితులు వేరవచ్చు. Situations are different, temptations are different. పరిస్థితులు వేరవచ్చు, శోధనలు వేరు, పరిస్థితులు వేరు. But temptations are all same. కానీ ప్రతి శోధన సాధారణమైనదే. All human beings have the same temptations. ప్రతి ఒక్క మానవునికి అదే శోధన, ఒకే రకమైన శోధన ఉంది. Different situations.
కానీ వేరు వేరు పరిస్థితులు అయి ఉండొచ్చు. What is the second thing we find? రెండోది ఇక్కడ మనం చూసేది ఏంటి? God will make sure that no temptation is beyond your ability to overcome. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. It is not beyond your ability. అది మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువగా ఉండదు. Through the temptation only we fall into sin, na? శోధనను బట్టే కదా, శోధన ద్వారానే మనం పాపమును కనుగొన్నాం కదా. Bible says very clearly. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. He will not allow any temptation which is too much for you. ఆయన మీకు మించినది, మీరు చేయలేనంత, మీరు భరించలేనంత శోధన ఆయన అనుమతించరు. Dear beloved brothers and sisters. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, Will you believe that? నీవు దాన్ని నమ్ముతావా? Some problem in the office comes. మీ ఆఫీసులో ఏదో సమస్య వస్తుంది. Boss suddenly calls you. ఉన్నపాటున బాస్ పిలుస్తారు. Sir, I want to talk to you. నేను నీతో మాట్లాడాలంటారు. I want to meet you for 10 minutes. నేను మీతో 10 నిమిషాలు మాట్లాడాలి. Immediately we are worried. The boss is calling. What is happening? ఇంటి బాస్ పిలుస్తున్నారు, ఏమవుతుంది అని చెప్పేసి కొంచెం Why చెందుతాం. suddenly the boss is calling? ఎందుకు సడన్ గా బాస్ పిలుస్తున్నారు? Immediately we are scared. వెంటనే మనం భయపడిపోయే వారి కింద ఉంటాం. But then God will not allow you to be tempted beyond your ability. మీరు సహింపగలిగిన దానికంటే దేవుడు ఎక్కువగా మిమ్మల్ని Not beyond your ability. మీరు చేయగలిగిన దానికంటే కాదు. Thirdly, it says He will always make a way out for you. శోధనలో కూడా తప్పించుకున్న మార్గమును ఆయన కలుగు చేయను. That is the reason why there is no excuse for you to sin. అందుకనే మీరు పాపం చేయడానికి ఇంకే వంక లేదు. People say that, oh, I had no other alternative but to sin. నాకు ఇంక వేరే మార్గం లేదండి, అందుకే పాపం చేస్తానంటారు. Then you are saying that, oh God, what you have told is a lie. అంటే నువ్వేం చెప్తున్నావు అంటే, ప్రభువా నువ్వేం చెప్పావు అది అబద్ధం అని చెప్తున్నావు. Remember that, dear brothers and sisters. జ్ఞాపకం పెట్టుకో ప్రియ సహోదరుడా, సహోదరి. He will be merciful. ఆయన కనికరమును చూపించే దేవుడై ఉంటాడు. Remember what we read in Jeremiah 31:20. He will be merciful. He will show mercy. He will show mercy. He will show mercy. ఇర్మియా 31:20 మనం చదివిన జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన చాలా కనికరము గల దేవుడు, ఆయన కనికరము చూపిస్తూనే ఉంటారు. I want to show this beautiful verse in Psalm 103. కీర్తనలో 103లో ఉన్న ఈ అద్భుతమైన వాక్యమును చూపించాలనుకుంటున్నాను. What an amazing passage it is. ఎంత అద్భుతమైన వాక్య భాగం ఇది. Psalm 103. 103వ కీర్తన. You should understand the mercy of God. దేవుని యొక్క కనికరాన్ని మీరు అర్థం చేసుకునేవారు. Never forget the mercy of God. దేవుని యొక్క కనికరాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. He is perfect in mercy. ఆయన కనికరం చూపట్లో Jesus said, గొప్పవాడు. Be perfect in mercy as my Father is perfect. Jesus said, be perfect in mercy. నా తండ్రి పరిపూర్ణుడైనలాగా మీరును పరిపూర్ణులై ఉండుడి. Psalm 103 verse 11. 103:11. For as high as the heavens are above the earth, so great is the loving kindness toward those who fear him. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యందు ఆయన కృప అంత అధికముగా ఉన్నది. Says there in actually it is loving kindness or mercy. తెలుగులో కృప ఉంది, ఆయన కనికరము వాత్సల్యము. Verse 11. Yeah. 11వ వచనంలో మనం చూసుకుంటే, read verse 13. 13వ వచనం చూసుకుంటే, just as a father has compassion on his children, so the Lord has compassion on those who fear him. 13వ వచనం, తండ్రి తన కుమారుల యెడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును. Yeah, again compassion, that is the right word. Yeah, jali. Yeah, so compassion, that is mercy, the same word used there. కనికరము, జాలి అదే మాట వాడుతున్నారు. To those who fear him. ఆయన యందు భయభక్తులు గల వారి యెడల. Dear sister, I want to ask you this question. ప్రియ సహోదరి, నిన్ను ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Dear brother, I want to ask you this question. ప్రియ సహోదరుడా, నిన్ను ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Lord, to the best of my knowledge and understanding, I want to fear you. ప్రభువా, నా జ్ఞానము నాకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు నేను మీకు భయపడాలని. Lord, I want to fear you. నేను నీకు భయపడాలనుకుంటున్నాను ప్రభువా. I want to fear you. నేను నీకు భయపడాలనుకుంటున్నాను. When the Holy Spirit tells something, Lord, I want to obey. పరిశుద్ధాత్ముడు నాకు ఒకటి చెప్పినప్పుడు దాన్ని వెంటనే లోబడతాను. Even if I make a mistake. నేను తప్పు చేస్తున్నా కానీ. You make a mistake. నువ్వు తప్పు చేస్తావు. And the Holy Spirit tells you that it was a mistake, it was wrong on your part to have పరిశుద్ధాత్ముడు spoken చెప్తారు like that or written like that or done like that. పరిశుద్ధాత్ముడు చెప్తారు నీ విషయంలో అది తప్పు, నువ్వు తప్పు చేసావు, తప్పు మాట్లాడావు, తప్పు రాసావు అని. If you are a man who fears God. నీవు గనుక దేవునికి భయపడే వ్యక్తివైతే, that is called fearing God. అదే దేవుని భయం అంటే. When you fear God, దేవుని భయపడేవాడివైతే, you know what the Lord says? దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? His compassion, his mercy is as, what does it say? What is the comparison? భయభక్తులు గలవారు ఎలా జాలిపడును.
Yeah, what is the comparison? It says, ఇక్కడ as దేనితో high as the పోల్చారండి? heavens, దేనితో as- పోల్చారు? as high as the heavens are above the earth. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. Can you measure the distance between the earth and the sky? ఆ భూమిని ఆకాశమునకు ఉన్న దూరాన్ని మీరు కొలవగలరా? When you go to the sky, you find that it is still, if you look up, you find that still sky is up. మీరు ఆకాశం మీదకి వెళ్ళి పైకి చూస్తే ఇంకా పైకి ఇంకా ఆకాశం ఉందని మీరు కనుగొంటారు. And where is the third heaven? ఇంకా మూడో ఆకాశం ఎక్కడుంది? Where is the third heaven? ఇంకా మూడో ఆకాశం ఎక్కడుంది? Where God dwells. దేవుడు నివసించే ఆ మూడో ఆకాశం ఎక్కడుంది? The second heaven is the place where the devil and the hosts of hell dwell. సైతాను అని ఒక అనుచరులందరూ ఉండే ప్రదేశం రెండో ఆకాశం. And this is the first heaven which we see where human beings dwell. మనం మన కంటితో చూసేది మొదటి ఆకాశము. Then it says in verse 12, 12వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. as far as the east is from the west, so far as he removed our transgression from us. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. Not from north to the south. పడమటి నుంచి దక్షిణం నుంచి ఉత్తరానికి కాదు. No. దక్షిణం Because నుంచి you ఉత్తరానికి can కాదు. always go. You can ఎందుకంటే always go to the south pole, north pole. దక్షిణం నుంచి ఉత్తరం ధ్రువానికి మనం చేరుకోవడం సాధ్యమైన విషయమే. There is nothing like east and west poles. కానీ తూర్పు పడమర ధ్రువాలు అనేవి లేవు. You cannot go back. నువ్వు మరలా దానికి వెళ్ళలేవు. The Lord has removed your sins and transgressions as the east is far away from the west. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములు అంత దూరపరిచి ఉన్నాడు. And then it says in verse 17, beautiful verse. 17వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన But the loving kindness of the Lord is from everlasting to everlasting on those who fear him, and his righteousness to children's children. ఆయన నిబంధనలను గైకొంచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరమున నిలుచును. Read that slowly, dear brothers, dear sisters. Please read it again slowly. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని నెమ్మదిగా చదవండి. His loving kindness is for everlasting to everlasting. ఆయన కృప యుగ యుగములు నిలుచును To those who fear him. ఆయనకి భయపడే వారి ఎడల. That means who are willing to listen to the conscience, who are willing to listen what the Holy Spirit tells you, immediately do it. ఎవరైతే పరిశుద్ధాత్ముడు వారికి ఏమి చెప్తున్నారో, వారి మనసాక్షి ఏమి చెప్తుందో దానికి వెంటనే లోబడి వెంటనే చేసిన వారి ఎడల. Be sensitive to your conscience. మీ యొక్క పరిశుద్ధాత్మకి మీరు సున్నితంగా ఉండండి. Be sensitive to the Holy Spirit. పరిశుద్ధాత్ముడు చెప్పే మాటలను మీరు సున్నితంగా ఉండండి. ఆయన ఏం చెప్తున్నారో When you fear him like that, ఆయన ఎడల మీరు ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్న ఎడల what does it say? ఏం చెప్పబడింది? His loving kindness of the Lord shall be everlasting to everlasting. ఆయన కృప వాత్సల్యము యుగ యుగములు నిలుచును. From everlasting to everlasting. యుగ యుగములు నిలుచును అంట. Not only for you. నీకు మాత్రమే కాదు. Then కాకపోతే మరి ఇంకా for whom? ఇంకెవరికి? For whom? ఇంకెవరికి? What is written in your Bible? మీ బైబిల్ ఏం రాయబడి ఉంది? Please answer me. దయచేసి నాకు సమాధానం What చెప్పండి. does it say? ఏం చెప్పబడింది? Children. పిల్లల తరములు. To your children. మీ పిల్లల తరములు. Loving kindness of the Lord is for your children. దేవుని యొక్క కృప వాత్సల్యము నీ పిల్లల కోసమే. You are a man of God. నువ్వు దేవుని భయభక్తులు You are a కలిగిన woman of God as a mother and a father. దేవుని భయం కలిగిన తండ్రివి తల్లివి నువ్వైతే Loving kindness of God shall be upon your family, upon your children. దేవుని యొక్క కృప వాత్సల్యము నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉంటాయి. The Lord will protect you. దేవుడు నిన్ను కాపాడతారు. Lord will take care of your children. మీ పిల్లల విషయమే ఆయన బాధ్యత వహిస్తారు. Not only that, అది మాత్రమే కాదు, children's children. నీ పిల్లల తరములు కూడా. What else you want? ఇంకేం కావాలి మీకు? What else you want? ఇంకేం కావాలి మీకు? What a good God we have. ఎంత గొప్ప దేవుడు What మనకున్నారు. a good Father we have. ఎంత గొప్ప తండ్రి మనకున్నారు. What a loving Father we have. ఎటువంటి ప్రేమ కలిగిన దేవుడు What a good మనకున్నారు. God we have. ఎంత గొప్ప దేవుడు మనకున్నారు. Remember that. దానికి జ్ఞాపకం పెట్టుకోండి. Those who keep his covenant and those who remember his precepts to do them. Verse 12, verse 18. That means those who fear him. ఆయన నిబంధనలకు ఏకీకరించి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద అని రాయబడి ఉంది అక్కడ. I also want to show another verse in Job chapter 1. ఇంకో వాక్యం చూపించాలనుకుంటున్నాను. యోబు గ్రంథం మొదటి అధ్యాయము. Job is just before Psalms. కీర్తనలకి ముందే ఉంటుంది యోబు. Chapter 1. మొదటి అధ్యాయము. This is one place where the devil has told a truth. ఈ ఒక్క ప్రదేశంలోనే దుష్టుడు సైతాను నిజం పలికాడు.
Can you believe that the devil telling a truth? He's the సైతాన్ father of all lies. ఆ అబద్ధములకు జనకుడైన వాడు సత్యం పలుకుతాడని మీరు నమ్ముతారా? Because he was in the presence of God. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి. He can't afford to tell a lie to God. దేవుడి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పే అంత ధైర్యం చేయడు. He will tell lies to us. మనకు వచ్చి అబద్ధాలు చెప్తాడు. God doesn't love you. దేవుడు నిన్ను ప్రేమించడు. That's a lie. అది పెద్ద అబద్ధం. That devil will tell us. వచ్చి సైతాన్ అలా చెప్తా ఉంటాడు. But here is a truth which the devil said. ఇక్కడ సైతాన్ చెప్పిన నిజముందు చూడండి. Because he was in the presence of God and he was speaking to God. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండి దేవునితో మాట్లాడుతున్నాడు You know what కాబట్టి. is the truth he said? ఆయన చెప్పిన సత్యం ఏంటో తెలుసా? The truth which is said by the father of lies. అబద్ధములకు జనకుడైన వాని చేత చెప్పబడిన సత్యము. Chapter 1 verse 10. మొదటి అధ్యాయము 10వ వచనం. Yeah. నీవు అతన్ని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండిన చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. The devil is arguing with God. సైతాన్ వచ్చి దేవునితో వాదం You పెట్టుకుంటున్నాడు. have made a fence against that man. ఆ మనిషి చుట్టూ నువ్వు కంచె వేశావు. Put your name there. అక్కడ నీ పేరు పెట్టుకో. Hast thou not made a hedge about him? నీవు అతని చుట్టూ అతని ఇంటి వారి చుట్టూ అతను కలిగిన You సమస్తమును put your name చుట్టూ there, sister. You put your name there. మీరు మీ పేరు పెట్టుకోండి. మీరు మీ యొక్క పేరు పెట్టుకోండి సహోదరి. మీ పేరు పెట్టుకోండి సహోదరుడా. And not only that, అది మాత్రమే కాదు. number 2, రెండో విషయము and his family. అతని కుటుంబము చుట్టూ, And his family. అతని ఇంటి చుట్టూ. That means if the husband is praying, it applies to the wife and the children and the grandchildren. భర్త ప్రార్థించేవాడైతే ఈ వాక్యము తన యొక్క భార్యకి తన బిడ్డల చుట్టూ కూడా దానికి అన్వయించబడుతుంది. And he takes care of all that. He protects. There is a fence around all that you have. నీకు ఉన్న సమస్తము చుట్టూ ఆయన కంచె వేస్తారు, ఆయన చూసుకుంటారు, ఆయన కావులు కాస్తారు. What are the things that you have? ఇంకా What are the things you have? మీకు ఇంకేమున్నాయండి? మీకు You may have a scooter. మీకు స్కూటర్ ఉందా? You may have a motorbike. లేదా మీకు మోటార్ బైక్ ఉందా? You may have a cycle. మీకు సైకిల్ ఉందా? You may have a house. మీకు ఇల్లు ఉందా? You may have a car. మీకు కారు ఉందా? All that he has. ఆయనకి ఉన్న సమస్తము చుట్టూ There's a fence. అక్కడ కంచె. Your bank account. మీ బ్యాంక్ అకౌంట్ చుట్టూ ఒక కంచె. Your business, your job. మీ యొక్క వ్యాపారము, మీ ఉద్యోగము, Your shares. మీ యొక్క షేర్ మార్కెట్లో షేర్లు, All that you have. మీకున్న సమస్తమును కూడా God has put a hedge. God has put a fence. ఆయన కంచె వేశారు. అక్కడ చుట్టూ కంచె వేశారు. Not only that. అది మాత్రమే కాదు, Thou hast blessed ఆయన ఆశీర్వదించారు. and increased. ఆయన నీ చేతి పనిని ఆశీర్వదించుట చేత విస్తరించి ఉన్నది. We have seen that happening in this church. అది మన సంఘంలో జరగడం మనం చూస్తున్నాం. Suddenly giving a job to somebody. సడన్ గా ఒకరికి ఉద్యోగం వస్తుంది. Suddenly there's an increase in the salary. వెంటనే శాలరీలో ఇంకా పెరుగుతుంది. Suddenly a job. వెంటనే ఉద్యోగము. All these things are nothing for God. ఇవన్నీ దేవునికి ఏమీ కాదు, పెద్ద కష్టమైన పనులే కాదు. I don't want to tell the names of the brothers publicly, but you can get their testimonies. సహోదర పేర్లు పబ్లిక్ గా చెప్పడం నాకు ఇష్టం లేదు. మీరు ఆ సాక్ష్యంలో వినొచ్చు. How God suddenly opened a new job. వెంటనే దేవుడు కొత్త ఉద్యోగాన్ని ఎలా తెరుస్తారు. How God increased the money immediately. వెంటనే దేవుడు ఆ ధనము వృద్ధి అయ్యేటట్లుగా ఎలా చేస్తారో. Blessings after blessings after blessings. God just pours it. దీవెన వెంబడి దీవెన వెంబడి దీవెన అలాగే దేవుడు కృమరిస్తూ ఉంటారు. Dear brothers, God is asking only one thing from you today. ప్రియ సహోదరుడా, దేవుడు నీ యొద్ద నుంచి ఒకటి మాత్రమే అడుగుతున్నారు ఇదని మందు. Will you believe him? నీవు ఆయన నమ్ముతావా? Will you believe him? నీవు ఆయన నమ్ముతావా? Lord, I trust you. ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను. What is your job? నీ పని ఏంటండి? To fear him. నీవు ఆయన యందు భయభక్తులు చూపడమే, ఆయనకు భయపడి. It says there in verse 1, chapter 1 verse 1. ఏబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో అక్కడ ఉంది. He is a man who is blameless, upright, fearing God, turning away from evil. అతని యథార్థవంతుడు, న్యాయవంతుడుని, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. Job chapter 1 verse 1. ఏబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. He was blameless and he was upright. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై. How did he become blameless and upright? ఆ న్యాయవంతుడుని యథార్థవంతుడు ఎలా అయ్యాడండి? He feared God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. And he turned away from evil. చెడుతనం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, విసర్జించాడు. Somebody coming to fight with you, మీతో పోట్లాడడానికి ఎవరైనా వస్తున్నారా? you turn away from that evil.
వారి దగ్గర నుంచి దూరంగా తిరిగిపో. Somebody says, I will never forgive you. ఇంకెవరన్నా నీతో నిన్నెప్పుడు క్షమించనంటున్నారా? Okay, brother, I will forgive you. సరే సహోదరుడా, నేను మాత్రం నేను క్షమిస్తాను. I will forgive you. నేను నిన్ను If you క్షమిస్తాను. don't want to forgive me, what can I do? నీవు నన్ను క్షమించలేకపోతే నేనేం చేయగలను? You want to lust at something? నువ్వు దేనైనా చూసి ఇచ్ఛించి మోహించాలని Suddenly some ad comes in your mobile or in your computer. మీ మొబైల్లోనే మీ కంప్యూటర్లోనే ఏదో ఒక యాడ్ వచ్చిందా? Turn away from evil. దాని నుంచి అలా తొలగిపో. Turn away from evil. దాని నుంచి కీడు Turn away from evil. పాపం నుంచి తొలగిపో. Your friends will come, hey, did you see this da? Did you see this da? మీ ఫ్రెండ్స్ వచ్చి రే చూసావా, నువ్వు ఇది చూసావా అంటారు. Did you see this? చూసావా, నువ్వు ఇది Did you see చూసావా, this? ఇది చూసావా? It's a new one I just downloaded. ఇది నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నాను, కొత్తదిరా ఇది. Oh, have you ever seen this? ఇది ఎప్పుడైనా చూసావా? Turning away from evil. దాని నుంచి తొలగిపో. Turning away from evil. కీడు నుంచి, చెడుతనం నుంచి Turning తొలగిపో. away from evil. చెడుతనం నుంచి తొలగిపో. Fearing God. దేవునికి భయపడు. Lord, if you were sitting here, I will not do this. ప్రభువా, నీవే గనుక ఇక్కడ కూర్చుని ఉంటే నేను ఇది చేయను. Forget about Jesus. యేసు ప్రభు విషయం మర్చిపో. If another brother was there, you will not do it. ఇంకో నీ ఇంకో సహోదరుడు పక్కన ఉంటే నువ్వు ఆ పని చేస్తావా? But then God is with you now. ఇప్పుడు యేసు ప్రభు నీతోనే ఉన్నారు కదా God is మరి. with you. ఇప్పుడు యేసు ప్రభు నీతోనే I ఉన్నారు will not కదా. speak like that. నేను ఏ విధంగా మాట్లాడను. My husband speaks like that. నా భర్త అలా మాట్లాడతారు. But then as a wife, I will not speak like that. ఇంకా నీ భార్యగా నేను అలా మాట్లాడను. My wife speaks like that. నా భార్య అలా మాట్లాడుతుంది. As a husband, I will not speak like that. భర్తగా నేను అలా మాట్లాడను. I will not reply like that. నేను ఆ విధంగా జవాబు చెప్పను. I will only forgive you. నేను కేవలం నేను క్షమిస్తానంతే. Where are those who fear God? దేవుని భయపడేవారు ఎక్కడ? Those who fear God. దేవుని భయపడేవారు ఎక్కడ? And turning away from evil. చెడుతనం నుంచి తొలగిపోయేవారు. You want to complain and murmur about food? భోజనం గురించి, ఆహారం గురించి మీరు ఫిర్యాదులు చేస్తూ గుణిగేవారు. This is not good, that is not good. ఇది బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అనుకుంటా. What is that? Even after so many years, you don't know how to make a simple curry. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక చిన్న కూర చేయడం రాదా నీకు? Complaining and murmuring. వెంటనే ఫిర్యాదులు చేయడం, గొనగడం. Dear brother, turn away from evil. ప్రియ సహోదరుడు, చెడుతనం నుంచి తొలగిపో. Turn away from evil. చెడుతనం నుంచి తొలగిపో. Fear God. దేవునికి భయపడు. Fear God. దేవునికి భయపడు. Psalm 23, all of us know. 23వ కీర్తన మనందరికీ తెలిసిందే. But I want to show you something beautiful today. కానీ అందులో చాలా అద్భుతమైనది నేను ఈ The Lord విధంగా showed me yesterday చూపించాలనుకుంటున్నాను. as I was meditating Psalm 23. నిన్నటి దినమంది 23వ కీర్తన నేను ధ్యానిస్తుంటే దేవుడు నాకు దీన్ని చూపించారు. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. Lord is my shepherd. యెహోవా దేవుడు నా కాపరి. Yeah, we have heard it from Sunday class. మనం మన సండే స్కూల్ నుంచి విన్నాం ఆ మాట. Therefore, we don't give any importance to that. కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వం మనం. Lord is my shepherd. దేవుడు నా కాపరి. How many of you can say that? మీలో ఎంతమంది ఆ మాట Lord, చెప్పగలరు? you are my shepherd, Lord. ప్రభువా, నీవు నా కాపరి ప్రభువా. So that means everything, something which the Lord tells me inside my heart. నా హృదయంలో దేవుడు ఏమైతే చెప్తారో I obey you. I obey you. నేను వెంటనే లోబడతాను. I listen to you. నేను నీ మాట వింటాను. Go and apologize. వెళ్ళి క్షమాపణ అడుగు. Immediately. వెంటనే వెళ్తాను. Don't speak like that. అలా మాట్లాడొద్దని చెప్తే, Lord, I want to obey you. ప్రభువా, నేను నీకు లోబడతాను ప్రభువా. I want to obey you now. నేను నీకు ఇప్పుడు లోబడతాను ప్రభువా. Lord is my shepherd. దేవుడు నా కాపరి. You shall not want. నీకు లేమి కలుగదు. That means you will not lack. I don't have this, I don't have this, I don't have this, I don't have this, I don't have this. You will not say like that. అంటే మీకు కొరత ఉండదు. అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని ఉండదు. ఇంకా I don't have this, I don't have that, I don't have this, I don't have this. ఇది లేదు, అది లేదు, నాకు అది లేదు, ఇది లేదు. I am always challenged by that Shunammite woman, Elijah, I don't know. Elijah asked, ఆ షూనేమి said, దగ్గరికి వెళ్ళినప్పుడు you go and Gehazi, he sent Gehazi and said, go and ask is everything is fine. ఆ షూనేమిరాల దగ్గరికి వెళ్ళి అంతా క్షేమంగా ఉన్నదాన్ని కనుగొని రమ్మని గెహాజీని పంపించాడు ఎలీషా. You know what that sister said? ఏలియా పంపించాడు. అప్పుడు ఏలియా You know what that sister said? అప్పుడు ఆ షూనేమిరాలు ఏం చెప్పింది? Everything is fine. అంతా బానే ఉంది. Everything is fine. అంతా బానే ఉంది. Praise the Lord. దేవునికి వందనాలు. What a heart. What a heart. ఎటువంటి హృదయం అది. Everything is fine. అంతా బాగుంది. The Lord is my shepherd, I shall not want. దేవుడు నా కాపరి, నాకు ఇంకేం లేమి కలగదు. I shall not want. నాకు ఇంకేం లేమి కలగదు. Her son was dead. కానీ ఆమె కుమారుడు చనిపోయాడు. But you know what he said? కానీ ఏం చెప్పాడో తెలుసా? Everything is fine.
అంతా బాగుంది. Then Elisha had the wisdom. అప్పుడు ఎలీషాకి జ్ఞానం ఉంది. Yeah, sister doesn't want to speak to you. ఆవిడ నీతో మాట్లాడాలని ఇష్టపడట్లేదు అనుకుంటా. Ask her to come to me. నా దగ్గరికి రమ్మని చెప్పు. And she went there అప్పుడు ఆవిడ ఎలీషా దగ్గరికి వెళ్ళారు. and poured out her heart. అప్పుడు ఆవిడ హృదయాన్ని కుమ్మరించారు. Immediately the problem was solved. వెంటనే సమస్య తీరిపోయింది. Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. Dear brothers and sisters, ప్రియ సహోదర సహోదరి, however it had gone in the past, doesn't matter. Today we can repent. గతంలో ఏం జరిగినా గానీ ఏం పర్లేదు. ఈ దినమైన మన రక్షణ దినం. మనం Romans 15, God has got another word, another name for God. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం దేవునికి ఉన్న ఇంకొక పేరు చూద్దాం. ఇక్కడ God has got another name. దేవునికి ఇక్కడ ఇంకొక పేరు ఉంది. Verse 13. 15వ అధ్యాయం రోమిలికి రాసిన It పత్రిక says, 13వ now the God వచనం. of hope fill you with all joy and peace. The name of God is the God of hope. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైన నిరీక్షణ కలుగునట్లు గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు. God of hope. నిరీక్షణకర్తయగు దేవుడు. That means there is hope for you. అంటే నీకు నిరీక్షణ ఉంది. When God looks at you, దేవుడు నేను చూసినప్పుడు God says, దేవుడు అంటారు, I have hope for you. నీ ఎడల నాకు నిరీక్షణ ఉంది. I have hope for you. నీ ఎడల నాకు నిరీక్షణ ఉంది. God has got hope for you. దేవుడికి నిన్ను గూర్చి నిరీక్షణ ఉంది. Finally, I want to show this verse in Hosea. హోషేయలో ఉన్న ఈ వాక్యాన్ని ఆఖరిగా చూపించాలని. Hosea is after the book of Daniel. దానియేలు తర్వాత Daniel is after Isaiah, Jeremiah, then Ezekiel, and then we have Daniel. After Daniel, we have Hosea. దానియేలు తర్వాత హోషేయ. Chapter 6. హోషేయ 6వ అధ్యాయం. Hosea chapter 6. హోషేయ గ్రంథము 6వ Never అధ్యాయం. forget these verses in your life. మీ జీవితంలో ఈ వచనాలు ఎప్పుడు మర్చిపోదు. What shall I do with you? You put your name there. నేను మీ What shall I do? Verse 4. 4వ వచనము, ఎఫ్రాయిము నేను నిన్నేమి చేతును. అక్కడ నీ పేరు పెట్టుకోండి. Put your name there. అక్కడ మీ పేరు పెట్టుకోండి. What shall I do with you? నేనేమి చేతును. What shall I do with you? నేనేమి చేతును. What shall I do with you, O Judah? యూదా నేనేమి చేతును. Your loyalty is like the morning cloud and like the dew which gone way early. తెల్లవారుగానే కనపడు మేఘం ఎగిరిపోవునట్లును పాతకాలమందు పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. Morning dew is there. ఉదయం ప్రాతకాలమందు మంచు ఉంది. By 9 a.m., by 10 a.m. it disappears. 9 గంటల 10 గంటలకు ఆవిరైపోయింది. Your faithfulness is like that. నీ యొక్క భక్తి అలాగుంది. నీ యొక్క నమ్మకత్వం అలా ఉంది. That is what the Lord says. అదే దేవుడు చెప్తున్నారు. Your mercy, your loving kindness, your faithfulness is like that. నీ యొక్క ప్రేమ, నీ యొక్క వాత్సల్యం ఆ విధంగానే ఉన్నాయి. Is that the Lord telling you today? దేవుడు నీతో ఈ మాట చెప్తున్నారా? Your faithfulness disappears so fast. నీ యొక్క నమ్మకత్వం చాలా త్వరగా మాయమైపోతుందని చెప్తున్నారా? In a meeting time you say, oh brother, Lord, I want to praise you, I want to thank you. మీటింగ్ టైంలో అంటారు, ప్రభువా నిన్ను స్తుతించాలనుకుంటున్నా, నీకు వందనాలు I want to చెల్లించాలనుకుంటున్నా, live for you. I want to live for you. నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను. But కానీ it disappears. అది వెంటనే It ఆవిరైపోతుంది. disappears so easily. చాలా త్వరగా మాయమైపోతుంది. You know what the Lord says? దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? Hosea chapter 11. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం Verse 8. Never forget it in your life. మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు దీన్ని. Hosea chapter 11 verse 8. 11వ అధ్యాయం 8వ వచనం. You are like that. Your faithfulness disappears so easily. నీవు అలాగే నీ యొక్క నమ్మకత్వం అంత త్వరగా పోతుంది. But కానీ you know what the Lord says? దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? Verse 8. 8వ వచనం. How can I give you up, O Ephraim? నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును. How can I give you up? నేను విడిచిపెట్టుదును. How can I surrender you to the devil, O Israel? సైతానికి నేను ఎలా నేను విడిచిపెట్టగలను? How can I give you up to the world, O Ephraim? లోకమునికి నేను ఎలా విడిచిపెట్టగలను ఎఫ్రాయిము? My heart is turned over within me and all my compassions are kindled. Yeah, next. ఆత్మాను వలె leave it. Adma and Saboy, you leave it. నా మనస్సు మారితిని. Yeah. సహింపు లేకుండా Yeah. నా యుగాంతమును నా అంతరంగం మండుచున్నది. My heart is turned over within me. నా మనస్సు మారినది. All my compassions are kindled.
సహింపు లేకుండా నా అంతరంగము మండుచున్నది. Shall I give it to you because of your unfaithfulness? Shall I give up? నీ యొక్క అపనమ్మకత్వం బట్టి నేను విడిచిపెట్టేదనా? Shall I give up? నేను విడిచిపెట్టేనా? Shall I give up? నేను విడిచిపెట్టేనా? No, I will not give up. నేను అలా విడిచిపెట్టను. That is what the Lord tells you today. అదే దేవుడు చెప్తున్నారు. That is what the Lord tells you today. దేవుడు ఈ దినమందు నీతో అదే చెప్తున్నారు. I will not give up. నేను నిన్ను విడిచిపెట్టను. I will not give up. నేను నిన్ను విడిచిపెట్టను. Beloved brothers and sisters, ప్రియ సహోదర సహోదరి, will you turn to the Lord? నువ్వు దేవుని వైపు తిరుగుతావా? Will you turn to the Lord? నువ్వు దేవుని వైపు తిరుగుతావా? Lord, you are the one, you see my unfaithfulness. ప్రభువా, నా అపనమ్మకత్వాన్ని నువ్వు చూస్తున్నావు. Lord, you have seen my unfaithfulness. నా అపనమ్మకత్వాన్ని నువ్వు చూస్తున్నావు. But even then you say you will not give up. కానీ అప్పటికి నీవంటున్నావు నేను He విడిచిపెట్టను. says, my love is kindled within my heart towards you. నా హృదయంలో ఉన్న ప్రేమ నీ ఎడల మండుతున్నదని చెప్తున్నావు. My heart is, my compassions is kindled in love towards you. నా హృదయంలో ఉన్న వాత్సల్యము నీ ఎడల మండుచున్నదని That చెప్తున్నావు. is what the Lord says. అదే చెప్తున్నాడు దేవుడు. Beloved brothers and sisters, ప్రియ సహోదర సహోదరి, close your eyes. మన కళ్ళు మూసుకుందామా? Think of what you have heard today. Think of what you have heard today. నువ్వు ఏం విన్నావో దాని విషయమే ఆలోచించు. Think of what you have heard today. నీవు ఈ దినమందు ఏం విన్నావో దాని విషయమే ఆలోచించు. Beloved brothers, beloved sisters, ప్రియ సహోదర ప్రియ సహోదరి, God has loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Whatever may be, the devil may tell you. సైతాను ఏదన్నా చెప్పొచ్చు. He will not tell you everything. ఆయన సమస్తము నీకు చెప్పరు. No, he will not tell you what is going to happen next month, next year. No. వచ్చే నెల వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో ఆయన He will not tell you. Will you believe him? నువ్వు ఆయన నీకు చెప్పరు. నువ్వు ఆయన నమ్ముతున్నావా? He'll be quiet in his love. ఆయన ప్రేమలో ఆయన మౌనంగా ఉంటారు. నువ్వు He'll be నమ్ముతున్నావా? quiet in his plans for you. నీ ఎడలో ఉన్న ప్రణాళికల విషయమై ఆయన మౌనంగా ఉంటున్నారు. Never నమ్ముతున్నావా? forget his mercy, which is high as the high heavens. ఆకాశం భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో నీ ఎడల ఆయన కృప అంత ఎక్కువగా ఉన్నది. There is a protection for you. నీకు అక్కడ కాపుదల ఉన్నది. Never forget it. దాని విషయం ఎప్పుడు మర్చిపో. Whatever may be the situation, God has got hope for you. ఏ పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడికి నీకు నిరీక్షణ కలిగేటట్లుగా చేస్తున్నారు. And David says in Psalm 23, దేవుడు దావీదు 23వ కీర్తనలో ఈ విధంగా చెప్తున్నాడు, only goodness and mercy shall follow all my years. కృపాక్షేమములే నా జీవితంలో నా వెంట వచ్చును అని చెప్తున్నాడు. Only goodness and mercy will come. కృపాక్షేమములే వస్తాయి. If the Lord is your shepherd, యెహోవా నీ కాపరిగా ఉంటే not only that you will not want, నీకు లేమి కలగడం మాత్రమే కాదు, you will not have any wants, that is true, నీకు ఏమి కొదువ ఉండదు, అది నిజమే. but he will give you ఆయన mercy and goodness all your life. నీ కృపాక్షేమములే నీ జీవితాంతకాలం నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే All your life. నీ జీవితం నీ బ్రతుకు దినములన్నీ. Beloved brothers and sisters, ప్రియ సహోదర సహోదరి, God has got hope for you. నీకు దేవుడు నీకు నిరీక్షణ కలిగి ఉన్నారు. Even when your faithfulness is so shallow. నీ యొక్క నమ్మకత్వము లోతు లేనిదైనప్పటికీ You know what the Lord says? దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? I will not give you up to the world or to Satan. నేను లోకమునికి గాని సైతానికి గాని నేను విడిచిపెట్టను అంటున్నారు. I will not give you up. నేను అలా విడిచిపెట్టను. I am waiting for you to come back. నువ్వు నా వద్దకు రావడానికి నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. Time for us to respond to God. దేవునికి మనం స్పందించడానికి ఇదే సమయం మనకి. Will you pray 1 minute, half a second? ఒక నిమిషం అర నిమిషం ప్రార్థన చేస్తారా? Half a minute, will you pray? అర నిమిషం ఒక నిమిషం ప్రార్థన చేస్తారా? Dear Father, I want to give myself. I believe you, Lord. ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను. ప్రభువా I believe you. నేను నిన్ను నమ్ముతున్నాను.